నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో అలోపతికి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నా కూడా దీర్ఘకాలిక వ్యాధులైనా ఏవైనా భయపెట్టే వ్యాధులు వచ్చినా కూడా హోమియోపతికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆ ట్రీట్మెంట్ వైపే వెళ్తూ ఉన్నారు. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హోమియోపతి అనగానే 35 సంవత్సరాలకి పైగా గొప్ప అనుభవం కలిగి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేల మంది పేషెంట్స్ ని ట్రీట్ చేసిన దండెపు బసవానందం గారి పేరే మొదటగా వినిపిస్తుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి నిజంగా ఈ హోమియోపతి యొక్క ప్రభావం అంత గొప్పదా, అది నిజంగా అంత ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుందా, పర్మనెంట్ వ్యాధుల్ని కూడా అంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో ఎన్నో రకాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి మనం చూస్తున్నాము. కానీ అన్ని హాస్పిటల్ రోజు రోజుకి పెరుగుతున్నా కూడా జనాలు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వచ్చింది అని అంటే ఫస్ట్ హోమియోపతికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే మనకు అనిపిస్తుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అని అంటారు కదా, మరి దీర్ఘకాలిక వ్యాధి కంప్లీట్ గా పర్మనెంట్ గా సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది అంటారా? ఒక సైంటిఫిక్ ట్రీట్మెంట్ అంటే ప్రజలకు, జనాలకు, జనరేషన్స్ కు మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆ వైద్యం వదిలిపెట్టి ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఆయన జీవితం అంతా ప్రయోగశాలలో గడుపుతూ సెల్ఫ్గా ఆయన మీద మందులు ప్రయోగం చేసుకొని ఈ హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టాడు. ఇది స్లో ట్రీట్మెంట్ అంటే అలోపతి ఉన్నాక హోమియోపతి ఎందుకు కనిపెడతాడు? ఇదే క్వశ్చన్ నాకు వస్తుంది మెడిసిన్ చేస్తున్నప్పుడు. హోమియోపతి అనేది స్లో అని ప్రజల్లో మేము మెడిసిన్ చేస్తున్నప్పుడు అంటే ఆయన రాసిన సిద్ధాంతం ప్రకారంగా ఆయన మరి అలోపతి ర్యాపిడ్ యాక్షన్ ఉన్నప్పుడు హోమియోపతిని ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది? దానికంటే ర్యాపిడ్, దానికంటే మేలైంది, దానికంటే చాలా అద్భుతమైనటువంటి వైద్యం కాబట్టి కనిపెట్టిండు ఆయన. తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ చేసేదే నిజమైన వైద్యము, అదే హోమియోపతి అని చెప్పిండు. అంటే చాలా మంది జనాల్లో కూడా ఈ హోమియోపతి స్లో అనేది మేబీ అంటే వాళ్ళు చూస్ చేసుకునే డాక్టర్ ని బట్టి కూడా ఉంటుంది అంటారా? ఎందుకంటే అందరి దగ్గర ఒకటే రిజల్ట్ కనిపించదు. హోమియోపతిలో పర్మనెంట్ గా దాని మీద అంకిత భావంగా ఉండి నిష్ఠాతులైన డాక్టర్ దగ్గరనే పనిచేస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా లైవ్ లో మాట్లాడినప్పుడు చెప్తా, హోమియోపతి ఫెయిల్ కాదు, డాక్టర్ గారు పేషెంట్ ఫెయిల్ అవుతారు. హోమియోపతిలో మేము 5 ఏళ్ళు వాడినాం, 3 ఏళ్ళు వాడినాం, తగ్గలేని నాకు కూడా కొంతమంది పేషెంట్లు చెప్తుంటారు. అది తప్పు, డాక్టర్ వైద్యంది కాదు. వాళ్ళ వ్యాధి లక్షణాలను తీసుకొని కరెక్ట్ డ్రగ్ ఇంటి ఇచ్చినప్పుడే అది మందు పనిచేస్తుంది. రాంగ్ డైరెక్ట్ అంతే సింగిల్ మందు. మా సిద్ధాంతాలు ఏమో హోమియోపతి సిద్ధాంతం సిమిలియా సిమిలిబస్ క్యూరేటర్. అలోపతి సిద్ధాంతం ఏంది? అపోజిట్ క్యూర్స్ అపోజిట్. సిమిలియా సిమిలిబస్ అంటే సింగల్, సిమిలర్. సిమిలర్ దేనికి సిమిలర్? మీ లోపల ఉండేటువంటి వ్యాధి లక్షణాలు ఏవైతే బయటకు వస్తాయో ఆ వ్యాధి లక్షణాలకు మందు లక్షణాలకు కరెక్ట్ సిమిలర్ అయినప్పుడే ఆ మందు పనిచేస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. మిరాకిల్స్ అంటారు, అద్భుతం సార్ అంటారు. మొన్న ఒక పేషెంట్ పాలిప్రేషన్, గుండె ఆటుతో పాలిప్రేషన్తో వచ్చిండు. నా ముందు కూర్చున్నాక చెమటలు వస్తున్నాయి. ఏమైనా చెమటలు వస్తున్నాయి అంటే, ఏమో సార్ గుండె దడ వస్తుందని చెప్పి మీ దగ్గరకు వచ్చినా అని చెప్పాను. ఆయన మొదటి నుంచి నా పేషెంటే. అట్లా అని చెప్పి ఆయన కండిషన్ అర్థం చేసుకుని సింగిల్ డోస్ నోట్లు వేసిన, మందుని ఇచ్చి పంపించిన. ఆయన బయటకు హాస్పిటల్కి బయటకు కూడా పోలే, ఆ గేట్ కాడికి వచ్చి నిలబడి రిలాక్స్ అయిపోయి మళ్ళీ లోపలికి వచ్చిండు. సార్ అద్భుతం సార్, తగ్గిపోయింది సార్ అనుకుంటూ. ఇంకొక డౌట్ డాక్టర్ గారు, ఈ హోమియో మెడిసిన్ వాడినప్పుడు ఈ ఉల్లిపాయ కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, ఇలాంటివి కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చెబుతూ ఉంటారు. ఏమవుతుంది అంటారు దానివల్ల? ఎందుకు చెబుతారు? అది ఫుడ్ రిస్ట్రిక్షన్ కు మందుకు పథ్యం లేదు. మందు అనేది ఒక పవర్. ఇది మందుని ఏం చేయలేదు, మన బాడీలో ఉండే వ్యాధిని బట్టి పథ్యం. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందనుకో, ఉల్లిపాయ తినొద్దు, సాంబార్ తినొద్దు, లేకపోతే మసాలా కూరలు తినొద్దు అని చెప్తాం. దానికి మందుకు పథ్యం కాదు, అది వ్యాధికి. ఆల్కహాల్ తాగితే ఇంకా రేగుతుంది లోపల, ఆల్కహాల్ తాగొద్దని చెప్తాం. చికెన్ హీట్ వస్తువు, అది తినొద్దని చెప్తాం. మొత్తం పొట్టలో ఉండే ఇన్ఫ్లమేషన్ అంతా ఇంకా రేగుతుంది. కాబట్టి వ్యాధికి పథ్యం కానీ మందులకు పథ్యం లేదు. మందు పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఆ పథ్యం ఆ వ్యాధిని మేము తగ్గించే మందు మేమిస్తే అది రేపే అది అగ్రవేషన్ చేసే మా ఫుడ్ మీరు తినాలనుకో ఇంకా వ్యాధి ఎట్లా తగ్గుతుంది? ఇంకా పెరుగుతుంది. అందుకే అట్లాంటివి చెప్తాం అనమాట. హోమియోపతి వైద్యానికి పథ్యం లేదు. హోమియోపతి అంటే ఒక పవర్. స్టమక్ ఉందనుకో, స్టమక్ ఒక్క దగ్గరికి పోదు కదా, బ్లడ్ మొత్తం బాడీ హెడ్కు పోతుంది, బ్రెయిన్కు పోతుంది, గుండెకు పోతుంది, కిడ్నీకి పోతుంది, లివర్కి పోతుంది మందు అంతా బ్లడ్ లా. దాని వల్ల ఏమవుతుంది? ఇతర ఆర్గాన్స్ ఆ ఓవర్ డోసేజ్ వల్ల లోపల ఆ ఆర్గాన్స్ చెడిపోతున్నాయి. అందుకే కొంతమంది కిడ్నీలు చెడిపోతున్నాయి. పెయిన్కిల్లర్ మించి కిడ్నీ పోతుంది, యాంటీబయాటిక్ కిడ్నీ చెడిపోతుంది అంటారు. ఎందుకంటే ఇది అవసరం లేదు, అవసరం లేని దగ్గరికి మందులు పోతున్నాయి. ప్రజలకు ఈజీగా ఇప్పుడు మెడికల్ లాంగ్వేజ్ లో మాట్లాడినా అనుకో, అంత మెడికల్ లాంగ్వేజ్ మాట్లాడితే ఒక్క ముక్క చదువుకున్నాను కూడా అర్థం కాదు.
ఈ మెడికల్ లాంగ్వేజ్ అనేది ఒక భాష, అది ఎవరికి అర్థం కాదు. కాబట్టి మనం ప్రజల లోపల ఈజీగా అర్థమయ్యే కన్వర్ట్ చేసి చెప్పడం వల్ల ప్రజల్లో మంచిగా అర్థమవుతుంది. అలాగే ఈ జనరేషన్ లో ఎక్కువగా అందరిని పీడిస్తున్న సమస్య ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లము. చిన్న చిన్న ఏజ్ లోనే సర్జరీ దాకా వెళ్ళిపోతున్నారు. మీ దగ్గర చాలా సర్జరీ దాకా కూడా వెళ్ళిన కేసెస్, వెనక్కి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ నార్మల్ అయిపోయిన కేసెస్ చాలా అని చెప్పారు. సో ఒక కేసు గురించి ఇప్పటి వరకు మీకు క్రిటికల్ అనిపించిన కేసు గురించి చెప్తారా? చాలా కేసులు లంబార్ డిస్క్ బల్జ్ అంటారు దాన్ని. హెవీ లిఫ్టింగ్ చేయడం వల్ల వాళ్ళు కొంతమంది ఈ షాపులలో సేల్స్ మ్యాన్స్ కానీ, ఈ పోలీస్ మ్యాన్స్ కానీ, ఈ రిక్షా పుల్లర్స్ కానీ, కొంతమంది హెవీ వెయిట్ ఉండి హెవీగా నిలబడి పనిచేసే వాళ్ళు కంటిన్యూగా నిలబడడం వల్ల మన వెయిట్ అంతా డిస్కులు మోస్తాయి. వెన్నుపూస యొక్క డిస్కులు వాటి మీద ఒత్తిడి పడి అవి అరిగిపోయి షాక్ అబ్జర్వర్స్ అవి మనకు అవి అణిగిపోయినందుకు ఆ డిస్కులకి వెళ్ళి బయటకు వచ్చే నర్వ్స్ మీద ప్రెషర్ పడడం వల్ల లంబార్ పెయిన్ వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, సియాటికా వస్తుంది, ఒకటే కాలు వస్తుంటది, పొంగరాదు నిలబడరాదు సార్. అది అడుగులు నడవగానే నా నడుము బిర్ర అయిపోతుంది, నిలబడిపోవాలి. అట్లే నడిస్తే కాలు లేవదు. ఇగో ఈ విధంగా వస్తారు. మరి డాక్టర్ గారు, ఈ హోమియోపతి మెడిసిన్ అనేది చిన్న పిల్లలకి లేకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ కి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు. వాళ్ళు కూడా ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా ఇది యూజ్ చేయొచ్చు అంటారా? ప్రికాషన్స్ ఇస్తారా వాళ్ళు? ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడొచ్చు. పుట్టినాక ఒక్కరోజు పాపకు కూడా మేము డోస్ వేస్తాం. పుట్టినాక పిల్లలకు జాండీస్ వస్తుంది తెలుసా? ఎందుకు వస్తుంది అంటే ఉమ్మి నీరు లోపలికి పోయి లివర్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ జాండీస్ వస్తుంది. వాళ్ళకు అలోపతిలో తీసుకపోతే అలా గ్లాస్ లో పెట్టి వాళ్ళని ఇక చిత్రహింస కొడుకు పుట్టిన పుణ్య సంతోషమే ఉండదు. ఎంతో మంది మాకు చెప్తారు, మా కొడుకు పుట్టిన ధైర్యం ఆ సంతోషమే పోతుంది సార్. కదలకుండా ఉంచాలి, హీట్ పెడతారు, లైట్ పెడతారు, ఇది పెట్టినాం అది పెట్టినాం అని కూడా డబ్బులు గుంజుతూనే ఉంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లం కూడా హోమియోపతిలో మంచి పోవాలి. ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నర్సాపూర్లో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక అతను అల్యూమినియం ఫ్యాక్టరీ ఇంజనీర్, వాళ్ళు కర్ణాటకకి వెళ్ళి నర్సాపూర్లో వచ్చి బతుకుతున్నారు. వాడు జాబ్ చేసుకుంటారు, వాళ్ళ మిస్సెస్ ఉంటుంది, ఒక బాబు. అయితే ఆయనకు హోమియోపతి అభిమాని, హోమియోపతి తింటాడు. ఇక దగ్గు రాని తుమ్ము రాని ఏదైనా అంతే. వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే, ఒక రోజు ఏమైంది, సడన్ గా పెయిన్స్ వచ్చినాయి, డెలివరీ పెయిన్స్ వస్తే ఆయనకు ఫోన్ చేస్తే హస్బెండ్ ప్రాక్టికల్ వచ్చిండు. గైనకాలజీ తీసుకపోతే ఈమెకు సిజేరియన్ పొజిషన్ కాళ్ళతో వస్తుంది పాప, సిజేరియన్ కంపల్సరీ అని చెప్పిరట. మన మేడం కు సిజేరియన్ ఉన్నా కదే డెలివరీ పెయిన్స్ అరే మేడం బోల్. ఓకే, ఈ మందు తీసుకుపోయి ఇపో అన్న నోట్లు వేసిండు. సాయంత్రం వరకు నార్మల్ డెలివరీ అయిపోయింది. మీరు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రాలో కూడా ఆ పీపుల్ ని కూడా సర్వ్ చేయాలి అని చెప్పేసి నెలకి 4 సార్లు వెళ్తూ ఉంటారు విజిట్స్ లో. సో ఈ మధ్య కాలంలో మీరు చూసిన క్రిటికల్ కేసు ఏది డాక్టర్? ఈ మధ్య కాలంలో మొన్న విజయవాడలో హార్ట్ కేసు, హార్ట్ గుండె జబ్బు, యంగ్ 32-35 ఇయర్స్ ఉంటాడు. కరోనరీ హార్ట్ బ్లాక్ అయిందంట. నేను చెప్పింది కదా డయాగ్నోస్, అల్లోపతి వాళ్ళు చేసింది, అది రిపోర్ట్స్తో సహా. హోమియోపతిలో మంచిగా ఉన్నది, నువ్వు పలానా డాక్టర్ బస్వనందం డాక్టర్ కలు అని చెప్పి విజయవాడకు రేపే వస్తుందని చెప్తే అప్పుడు నా దగ్గరికి వచ్చింది. 1 మంత్ తమ్ము తీసుకుంటూ వచ్చింది. ఇట్లా ఏంటి అంటే నేను 5 అడుగులు నడవలేకపోతున్నా సార్, ఏం పని చేయలేకపోతున్నా, వంగలేం లేవలేను. ఓకే సరే అని చెప్పి నేను మందు ఇచ్చేసిన తర్వాత నిన్నగాక మొన్న విజయవాడ పోయినాక 1 మంత్ అయింది. 1 మంత్ పోతే వచ్చిండు. అద్భుతం సార్ అంటున్నాడు. ఏమైందా సార్, నేను మందులు తీసుకొని 1 వీక్ లోపల నేను మూమెంట్ మంచిగా పని చేసుకోగలిగిన సార్. ఇప్పుడు నేను 3 కిలోమీటర్ వాకింగ్ పోతున్నా, 3 కిలోమీటర్ వస్తున్నా, అయినా నాకు దమ్ము రావట్లేదు. అంటే 6 కిలోమీటర్ నడుస్తున్నాడు. కడప దాటిన వాడు 6 కిలోమీటర్ నడుస్తున్నా అంటే నాలంతా ఇది రాంగ్ రూట్ లో పోతున్నారు. వాళ్ళందరినీ మనం కరెక్ట్ రూట్ లో కావాలంటే మీడియా ఉపయోగపడాలి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నిజంగా మాకున్న డౌట్స్ అన్ని ఈ రోజు నిజంగా హోమియోపతికి సంబంధించి అన్ని క్లారిటీ ఇచ్చేసారు మీరు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీరు కూడా డాక్టర్ దండెపు బసవానందం గారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే కనుక హైదరాబాద్ లో అయితే చిక్కడపల్లిలోని మెట్రో పిల్లర్ నంబర్ 1119 దగ్గర అయితే డాక్టర్ దండెపు బసవానందం ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ హాస్పిటల్ ఉంటుంది. అలాగే ఆయనకి సంబంధించి ఈ ఆంధ్ర విజిట్స్ కావచ్చు, ఈ అన్ని డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మీరు ఆ నంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ హోమియోపతి ట్రీట్మెంట్ లో 35 సంవత్సరాల గొప్ప అనుభవం ఉన్న డాక్టర్ దండెపు బసవానందం గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాల్సిన నెంబర్స్ 9440930317, 9849133769.